నా పేరు ఎంఏ జాస్, ఆలేరు నివాసిని. గత కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పినట్టు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో ఆమోదం తెలిపినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్ని రుణమాఫీలు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి 25లో 4 విడతలుగా చేసి ఆ 4 విడతలు చేసే ముందు మళ్ళా ఇంట్రెస్ట్ కింద పైసలు వచ్చి యథావిధిగా ప్రతి ఒక్కరు అప్పు అట్నే ఉండి పాస్బుక్లు బ్యాంకులలో నిలిచిపోయే పరిస్థితి ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు రాబోయే 15th ఆగస్టుకు నిజంగా రైతులకు పండుగ, ఆ రోజు పండుగ అని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తారు. ఈరోజు ఆరుద్ర కార్తె కావడం వల్ల వర్షం అనుకూలంగా పడ్డది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇదే విధంగా వర్షాలు పడి రైతుకు అంత అనుకూలంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ఈరోజే మేము నార్మడి దున్నిస్తున్నాం మొక్క చల్లటం కొరకు. కాబట్టి ఈ మన గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు రాత్రి నిన్ననే మీటింగ్లో చెప్పాడు. 2 లక్షలు ఏకాధాటిగా ఒకేసారి రుణమాఫీ చేస్తున్నాడు. ఆయనకు కూడా మా రైతుల సమక్షాన శుభాకాంక్షలు చెప్తున్నాము. కాబట్టి ఇంకా కూడా ఒరిస్సా గవర్నమెంట్ 31 ప్రకటించింది రైతులకు. కాబట్టి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రైతుకు ఆ విధంగా ప్రకటించాలని కోరుచున్నాము. మద్దతు ధర 31 ఫస్ట్ సంతకమే పెట్టాడు అక్కడ ఒరిస్సా ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు చేయడానికి చర్యలు తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. రైతులందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేస్తా అని చేసి కూడా అందరికి చేయలేకపోయింది. ఒకసారి ఏమో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తి కిందికే పోయింది, ఇంకోసారి ఏమో అందరికి అందలేదు. ఈసారి 2 లక్షల రుణమాఫీ అయితే రైతులందరూ సంతోషంగా ఉంటారు. దీని మీద అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 2 లక్షల రుణమాఫీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసినటువంటి రైతులకు నిజంగా నిన్న ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ వారికి ఆనందంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్క రైతు ముఖంలో ఈరోజు ఒక సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎంతో అప్పుల పాలు, రేపు రుణమాఫీ, రేపు రుణమాఫీ అని 4 దఫాలుగా చేస్తే వాళ్ళకి మిత్తిలకే వడ్డీలకే సరిపోలేదు చేసినటువంటి రుణమాఫీలు. కానీ ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు వాళ్ళ రుణాలు మొత్తం మాఫీ అవుతున్నసరికి ప్రతి ఒక్క రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్కి అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ప్రకటించడం జరిగింది. 2018 డేట్న మొదలుకొని 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే బ్యాంకులలో రైతు లోన్ ఎవరైతే తీసుకొని ఉన్నారో రైతులు వారికి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి నిన్న మంత్రివర్గ కేబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. వారికి మా రైతుల తరపున మాకు రైతు పక్షపాతిగా నిలబడ్డందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని విడతల వారీగా చేసుకుంటూ వస్తే వాళ్ళు ఇచ్చిన 1 లక్ష రూపాయలు ఆ రుణము అది వడ్డీ కిందకే పోయింది. ఇప్పుడు రైతు పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణలో ప్రకటించినందుకు మేము వారికి ధన్యవాదాలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం మే 22న చెప్పాడు, రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఇచ్చి తీరుతామని చెప్పింది. చెప్పిన మాట చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు, అలాగే రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోని నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ రైతు వ్యవసాయ పార్టీగా మరోసారి చరిత్రలో నిలిచిపోనుంది. దీనికి గాను ప్రజలు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చేయకుండా వడ్డీ 4 విడతలు కానీ వడ్డీల రూపంలోనే రైతుల దగ్గర దండుకున్నారే తప్ప ఏనాడు రైతులకు మేలు చేసింది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు నాడు చేస్తుంది. కాబట్టి జై రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నాయకులకు, రేవంత్ రెడ్డి గారికి 2 లక్షల మాఫీ ఒకేసారి చేస్తానందుకు రైతులు కూడా సంతోషపడుతున్నారు. కానీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. మరి అవి కలిపి చేస్తావా, చేస్తాడా, మరి కొత్తోనికి చేస్తావా, పాతోనికి చేస్తారా?
అని మేము కూడా కొద్దిగా ఆశపడుతున్నాం. మీరు ఎట్లా చేస్తారో కానీ మీరు 2 లక్షలు మాఫీ చేయాలి అని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు మాకు ధన్యవాదాలు. 2 లక్షల రుణమాఫీ చేసినందుకు ఇటువరకు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే అది కొంతమందికి అంది, కొంతమందికి ఇబ్బందులు పడ్డారు. ఈ రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు అందరికి కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.